తల్లిదండ్రులు కూడా బాధపడడం నిజంగా బాధాకరం. ఇదందరూ కూడా ఖండించాల్సిన విషయం, వాస్తవం కూడా. అందుకే ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించినటువంటి కేంద్రం, ముఖ్యంగా నిన్న కూడా చూసినాం, నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆ వయసులో ఉండి అర్ధరాత్రి 12 గంటలకు కూడా వీడియోని రిలీజ్ చేసి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, దేశ ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసిండు, విన్నపం చేసే ప్రయత్నం చేసిండు. ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయము, నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే 11 మంది ఫ్యాకల్టీలను ప్రభుత్వం వెంటనే గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని చర్యలు తీసుకోవడం, దీంతో సంబంధం ఉన్న 17 మందిని అరెస్ట్ చేయడం, వాళ్ళ చర్యలు తీసుకోవడం, సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు క్షమాపణ చెప్పడం, వారు స్వయంగా సిబిఐకి లెటర్ రాయడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించింది, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. దాంతోపాటు విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో 40 days లోపల తిరిగి ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించి ఇప్పుడు కౌన్సిలింగ్ సిద్ధమైంది. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. రేపు కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కాబోతున్నది. ఇన్ని రోజులు ఆందోళన ఎక్కలేదు, ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, కౌన్సిలింగ్ సిద్ధమవుతున్నారు. ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా ఇక్కడ ఆందోళన, సరే ఇబ్బంది కంపల్సరీ ఉంటుంది, బాధపడాల్సిందే, అందరూ కూడా బాధపడాల్సిందే, వాస్తవం కూడా. కానీ అయినప్పుడు కూడా ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చింది, అన్ని రకాల సహకరిస్తామని చెప్పినాం, ప్రభుత్వం చెప్పింది. విద్యార్థులను భావించే ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది. కానీ ఈ పరిస్థితిలో విద్యార్థుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరూ చూశారు. పోలీసుల మీద దాడులు, జర్నలిస్టుల మీద దాడులు, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సంబంధం లేని నినాదాలు చేసుడు, విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేసుడు, మహిళా జర్నలిస్ట్ పట్ల ఏ విధంగా అసభ్యంగా వివరించారో మనం చూస్తాం. దానికి సంబంధించి వీడియోని ఒక్కసారి ప్లే చేస్తాను. దాదాపు 118 మంది పోలీసు అధికారులు గాయాలైనాయి, తలలు ఒలిగినాయి, జర్నలిస్టులకు గాయాలైనాయి. కానీ ఎక్కడ కూడా పోలీసు సమయంతో వ్యవహరించారు. ఎక్కడైతే సంఘ విద్రోహ శక్తులకు ఏమంటారో అక్కడ మాత్రమే, ఎక్కడ ఫైరింగ్ కూడా చేయలేదు. పార్లమెంటు దర్జాలోకి వచ్చి పార్లమెంటు ముట్టడి చేస్తాం, పార్లమెంటుకు చోరబడతాం అనే పరిస్థితులు కూడా ఎక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ ఎలాంటి చేయలేదు. సంఘ విద్రోహ శక్తులకు విద్యార్థులు కాదు, వీళ్ళు సంఘ విద్రోహ శక్తులకు రమడుతుందని చెప్పి భావించి అక్కడక్కడ లాఠీ చార్జ్ చేసేది తప్ప వేరే జరగలేదు. మీరు చూడండి, దీనికి అంతటి కారణము నిన్న ఢిల్లీ పోలీస్ 480 పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసింది. 480 అకౌంట్స్ బ్లాక్ చేసింది. ఆ రోజు అలజడికి, తప్పుడు ప్రచారాలకు,
అవాస్తవాలను ప్రచారం చేయడానికి అది ప్రధాన కారణం. కేవలం గుర్తించి నేను ఆలోచనలు కేవలం పాకిస్తాన్ నుంచి ఇతర దేశాలు కూడా ఇలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప విద్యార్థులను కొట్టాలి అని కాదు. దెబ్బలు తిన్న వాళ్ళు సగం మంది కూడా ఎవరు విద్యార్థులు కాదు, అలా కొంతమంది ఉండొచ్చు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ నీటి ఆందోళనకు 370 ఆర్టికల్ సంబంధమైంది. నీటికిను ఆజాద్ కాశ్మీర్కు సంబంధమైంది. నీటికు బంగ్లాదేశ్కి సంబంధమైంది, నీటికి పాకిస్తాన్ సంబంధమైంది, నీటికి నేపాల్ సంబంధమైంది, నీటికి శ్రీలంకకు సంబంధమైంది, నీటికి సనాతన ధర్మానికి సంబంధమైంది, నీటికి శ్రీరామచంద్రునికి సంబంధమైంది, నీటికి సీతమ్మవారికి సంబంధమైంది, నీటికి దేశ వ్యతిరేక నినాదాలకు సంబంధమైంది దాని గురించి. ఇవాళ నీటికు వల్ల అన్యాయానికి గురైనటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళు ఎవరు కూడా నిజంగా విద్యార్థులు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు నీటి విద్యార్థులు బాధపడి ఆందోళన చేస్తే వాళ్ళ చేతిలో రాళ్ళు ఉండయి, విద్యార్థి చేతిలో రాడ్లు ఉండయి, విద్యార్థుల చేతిలో ఆయుధాలు ఉండయి, విద్యార్థి చేతిలో కట్టెలు ఉండయి. విద్యార్థులైతే వాళ్ళందరూ డాక్టర్ కావాలనుకుంటున్నారు. మేము కష్టపడకుండా మాకు అన్యాయం జరిగింది, మేము డాక్టర్ కావాలనుకుంటే కాలేకపోతుందని చెప్పి ఆవేదనతో ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు తీయవచ్చు. వాళ్ళకున్న బాధలను ఒక రకంగా నినాదాలు ఇవ్వచ్చు. అంతేగాని విద్యార్థులు ఎవరో రాళ్ళు పట్టారు, ఆయుధాలు పట్టారు, కట్టెలు పట్టారు. ఇవాళ ఢిల్లీలో జరిగింది ఏంటో ఒకసారి చూడండి. मैं तो राजू मोदी का भी गोली मार दो सही में, मैं तो मार दे दूंगी. मैं तो राजू मोदी का भी गोली मार दो सही में, मैं तो मार दे दूंगी. मतलब आप प्राइम मिनिस्टर के लिए ऐसी बात बोल रहे हैं, मोदी को गोली मार, कुछ हुआ भी है? 370 के प्रोटेक्शन जो हमें इस कॉन्स्टिट्यूशन टू करने दिए थे, 370 के प्रोटेक्शन जो हमें इस कॉन्स्टिट्यूशन टू करने दिए थे. बस नाम रहेगा अल्लाह का. सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं. तो भगवान राम मंदिर और whatever इसमें, but it's just people don't know. मैं तो राजू मोदी का ఇవాళ ఇవన్నీ చూసిన తర్వాతనే పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో చర్చ జరపడానికి సిద్ధం అని చెప్పి సాక్షాత్తు పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రి ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు. చర్చకు సిద్ధం అంటున్నాం. పార్లమెంట్లో చర్చిస్తే తప్ప వాస్తవాలు బయటికి వస్తే తప్ప ఒక నిర్ణయానికి రాలేము. కాబట్టి చర్చకు రండి అని చెప్పి ప్రభుత్వము చర్చలు జరుపుదామని చెప్పి పార్లమెంట్లో కోరితే కూడా ఇవాళ విపక్షాలు చర్చ జరిపే పరిస్థితులు. ఎందుకంటే చర్చ జరిపితే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకునే ప్రభుత్వం ఆల్రెడీ, వాళ్ళకి అవకాశం రాదు. కాబట్టి చర్చ జరపకుండా ఇవాళ రాద్ధాంతం చేసి 2 నెలలు ఏం మాట్లాడలే. పార్లమెంటు స్టార్ట్ అయినాకనే నీట్ అయిపోయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, ఫలితాలు వచ్చినాయి, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, మాట్లాడలే. అప్పుడు దానికి ఏం మాట్లాడలే. మళ్ళీ పార్లమెంటు స్టార్ట్ కాగానే పార్లమెంట్ వేదికగా గొడవ వేయాలి, ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ వాళ్ళు అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. చర్చకు వస్తలేరు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు ట్వీట్ చేసినారు, వీడియో రిలీజ్ చేసినారు. కాబట్టి ఈ విపక్షాలు అందరూ కూడా ఇండియా అలయన్స్కి ఎవరు కూడా సమస్య పరిష్కారం కాదు. తొందర మోడీ గారు దిగాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి, బీజేపీని గద్దెదించాలి, బీజేపీ మీద విషం జిమ్మాలే. ఈ దేశంలో ప్రజల లోపల యువత లోపల తప్పుడు ఆలోచనలు తయారీ అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతోని